బీసీలకు 42% సార్ మీ పేరు చెప్పలేదండి. నా పేరు శ్రీశైలము. నేను బి ధర్మారం బీసీ సంఘం ప్రెసిడెంట్ను. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే హైకోర్టులో స్టే తీసుకొచ్చింది బీసీల రిజర్వేషన్ గురించి. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ గవర్నమెంట్కి ఏం నొప్పి ఉంది, లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు ఏం నొప్పి ఉంది, లేకపోతే అగ్రకులాల వారికి ఏం నొప్పి కలుగుతుందో అర్థమవుతుంది. ఎందుకంటే మేము ఇప్పుడు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పెట్టినప్పుడు కూడా మా బీసీ సంఘాలు ఏం వ్యతిరేకించలేదు, ఏ పార్టీని కూడా వ్యతిరేకించలేదు, ఎవరిని కూడా కించపరచలేదు. మరి ఇదే బీసీలకు ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వమంటే అన్ని పార్టీలకు ఎందుకు నొప్పి వస్తుంది? మేము పార్టీలకు వ్యతిరేకంగా కాదు కదా, మేము పార్టీలకు అతీతంగా మా యొక్క ఈ బీసీ సంఘాలలో ప్రతి పార్టీ నాయకులు ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు ఎవరు లేరు. మా దాంట్లో బీజేపీ ఉంది, తర్వాత టీడీపీ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, సిపిఐ ఉన్నారు. అన్ని పార్టీలలో కూడా బీసీ సంఘంలో కలిసి ఉన్నారు. ఒకవేళ మీరు ఇలాగే వ్యతిరేకం చేస్తుంటే ఇప్పుడు మాలో ఉన్నటువంటి నాయకులు కూడా మేము మీ పార్టీలలో చిచ్చు పెట్టడానికి మాకు రాదా? ఇలాంటి